నమస్తే. కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర NH-35 ఏం జరిగిందో నిమిషాల్లో వివరంగా చెప్తాను. సమయం అక్టోబర్ 26 తెల్లవారుజామున శ్రీగంట ప్రాంతం. పోలీసులు చెప్పిన దాని ప్రకారం శివశంకర్ అనే బైకర్ డివైడర్ నుంచి కొని అక్కడిక్కడే చనిపోయాడు. అతని బైక్ రోడ్డుపై పడి ఉంది. ఉదయం శ్రీ ప్రీప్సేక్. అదే సమయంలో కార్యం కావేరీ ట్రావెలర్స్ కు చెందిన ప్రైవేట్ స్లీపర్ ఏసీ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా వేగంగా వచ్చింది. రోడ్డుపై పడి ఉన్న మోటార్ సైకిల్ ను చొలికొట్టింది. చొదికొనడం మంటలు అంటుకోవడం బైక్ బస్సు కింద ఎరుకుపోయి కొంత దూరాన్ని ఇచ్చుకుపోయింది. రాపిడి వల్ల వేడి పుట్టింది. పెట్రోల్ యాంక్ పగిలి పెట్రోల్ లీక్ అయ్యి బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. కొద్ది క్షణాల్లోనే మంటలు బస్సు లోపలంతా వ్యాపించాయి. అంత వేగంగా ఎందుకు వ్యాపించాయి? కట్టెన్లు మంటలను వేగంగా వ్యాపింపజేశాయని అనుమానం. ప్యానెల్లింగ్ మంటను వేగంగా వ్యాపించేపట్టింది. కేసీ డక్ట్లు మంటలకు దారితీశాయని అనుమానం. దీనివల్ల మంటలు ఒక్కసారిగా వ్యాప్తి చెందగా ప్రయాణికులకు బయటపడటానికి సమయం లేకుండా పోయింది. బయటపడలేకపోయారు. బయటపడిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మెయిన్ డోర్ జామ్ అయిపోయింది. కిటికీలు పగలగొట్టడానికి సేఫ్టీ హ్యామర్లు లేవు. ఆ గందరగోళంలో డ్రైవర్లు ఎక్కడన్నారో వెంటే తెలియలేదు. మంటలు అని కేక్లు వినగానే కొందరు ప్రయాణికులు వెనుక కిటికీని పగలకట్టి దూకేశారు. మంతులు సుమారు 20 మంది, అందులో 2 పిల్లలు, బాకర్ కూడా ప్రాణాలను కోల్పోయాడు. మరికొందరు గాయపడ్డారు. ఇదంతా కొన్ని నిమిషాల్లోనే జరుగుతున్నది. అరెస్టులు, విచార. పోలీసులు 2 డ్రైవర్ను అరెస్ట్ చేశారు. అందులో బస్సు నడిపిస్తున్న డ్రైవర్ కూడా ఉన్నాడు. ఫోరెన్సిక్ బృందం వాహనాన్ని పరిశీలిస్తోంది. అసలు కారణం, మంటలు ఎలా వ్యాపించాయో, ఏ సేఫ్టీ సిస్టమ్స్ పనిచేయలేదు అనే విషయాలు తెలుసుకోవడానికి అవసరమైన చోట మతులను గుర్తించడానికి DNA పరీక్షలు చేస్తున్నారు. ఆ రోడ్డు గురించి చిన్నటేకూరు NH బురుజ్పేర రోడ్డును NHAI క్రమేణ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగాయి. కర్నూలు, అంతపూర్ ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాలు హబ్నత్తు క్యాన్స్ ఉన్నాయి. ఈ ప్రమాదం గురించి ముందే తెలుసు. ప్రభుత్వ స్పందన మత్తుల కుటుంబాలకు 2 లక్షలు ప్రకటించారు. గాయపడిన వారికి హిస్టరీని ఇవ్వమని తెలిపారు. PMRF నుంచి పరిహారం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ సంపటన్ను దేవస్టేటింగ్ అన్నారు. బాధితులకు పూర్తి మద్దతు ఇవ్వాలని ఆదేశించారు. జవాబుదారీతనం ఏం మారాలి? ఈ బస్సులో కనీస భద్రతా పరికరాలు లేవుని తెలిసింది. డోర్లు జామ్ అయ్యాయి. కిటికీ పగల కట్టడానికి హ్యామర్లు లేవు. ఈబాన్ ఇసుపెల్లో ఇది ఆమోదయోగ్యం కాదు. సివిల్ సొసైటీ, రోడ్ భద్రతా బృందాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫైర్ రెసిస్టెంట్ ఇంటీరియర్స్, పనిచేసే ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, GPS ఆధారిత ఎమర్జెన్సీ అలర్ట్లు, AI డ్రైవర్ అలర్ట్ పర్యవేక్ష. నా అభిప్రాయం, కేవలి సైన్ బోర్డులు కాకుండా ఇంజనీరింగ్ పరిష్కారాలు కావాలి. ప్రైవేట్ ఆపరేటర్లు కఠినమైన అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించాలి. ప్రయాణికులు నిజంగా హయామర్లు ఉండేలా చూడండి. గుర్తించబడిన ఎగ్జిస్ట్లు కనిపించాలి. డ్రిల్స్ చూడగలగాలి. ప్రాణాలు దానిపై ఆధారపడతాయి. మీరు స్లీపర్ బస్సులో ప్రయాణిస్తుంటే 10 సెకండ్ల సేఫ్టీ చెక్ చేయండి. ఎగ్జిట్లు కనిపిస్తాయా? హ్యామర్లు మీ దగ్గర ఉన్నాయా? మీకు దగ్గరగా ఉన్న కిటికీని గుర్తించండి. ఇది చిన్న అలవాటు, కానీ కొన్నిసార్లు సెకండ్లు కూడా ప్రాణాలను కాపాడతాయి. నేను ఈ విచారం, జవాబుదారీతన్, విధాన్ మార్పులను ట్రాక్ చేస్తూనే ఉంటాను. రోడ్లపై సురక్షితంగా ఉండండి.